అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా ప్రీవియస్ వీడియోలు కనుక చూడకపోతే చూడండి. ఒకవేళ ఆ వీడియోలు మీరు చూసినట్టయితే ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నా హెయిర్ స్టైల్ ఇగ్నోర్ చేసేయండి. మీరు నా వీడియోలు మొదటి నుంచి చూసుకుంటూ వస్తుంటే మీకు ఖచ్చితంగా డౌట్ అనేది ఉంటుంది. ఏంటంటే ఏంటి బ్రో నువ్వు టాపిక్స్ అన్నీ డిఫరెంట్గా చేస్తున్నావు, నువ్వు స్టార్టింగ్ వీడియోలో చెప్పింది ఏంటి స్కిల్ డెవలప్మెంట్ అన్నావు, దానికి నువ్వు మధ్యలో చేసిన చాలా వీడియోలకు సంబంధం లేదు. వీడియోలు అంటే మోటివేషను, ఫిజికల్ యాక్టివిటీ లేదా మైండ్ సెట్ వీడియోలో చెప్పిన షార్ట్ టర్మ్ గోల్స్ గురించి, ఇంకా మీకు మామూలుగా పర్సనల్గా కొన్ని నేర్చుకోండి అని చెప్పాను, వాటి గురించి ఇండిపెండెన్సీ గురించి చెప్పాను కదా. ఇవి ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే అవును స్కిల్ డెవలప్మెంట్ అంటే మీ స్కిల్ నేర్చుకోవాలి, కానీ నేను చెప్పాను కదా మీకు స్కిల్ నేను నేర్పించను అని. మీరు స్కిల్ నేర్చుకుంటాకి స్కిల్లే కాదు ఏ పని చేయాలన్నా మీరు కొన్ని చేయాల్సి వస్తుంది, అవి మీరు ముందుగా నేర్చుకోవాలి. మీ స్కిల్లే కాదు మీరు ఏ పని చేయాలన్నా మీ మైండ్ సెట్ మారాలి, మీరు కొన్నాటిల్లో చేంజ్ తెచ్చుకోవాలి, దాని తర్వాతే మీరు ఏ పనైనా చేయగలుగుతారు. నా మెయిన్ గోల్ అయితే అదే, మీకు చుట్టుపక్కల మీకు తెలియకుండా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పడం, వాటి నుంచి మీరు ఎలా బయటికి రావాలి అనేది మీరు తెలుసుకోండి. నా ప్రయత్నం నేను చేస్తాను, మీ లైఫ్ కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సింపుల్గా మీరు ఒక స్కిల్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో గ్రో అవుతూ ఉన్నారు, మంచిగా నేర్చుకుంటున్నారు అంటే మీరు మీ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని పనులు అయితే చేయాలి. వాటిలో ఒక 3 అనేది చాలా ఇంపార్టెంట్. సోది చెప్పను, సింపుల్గా చెప్పేస్తాను. మీరు ఏదన్నా స్కిల్ నేర్చుకొని దాంట్లో గ్రో అవుదాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ మైండ్ క్లియర్గా ఉండాలి. మీ మైండ్ క్లియర్గా ఉండాలంటే మీ గోల్ క్లియర్గా ఉండాలి. మీ స్కిల్ నేర్చుకుందాం అనుకున్నారంటే అదొక గోల్ మీకు. సో గోల్ పెట్టుకున్నప్పుడు మీకు డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. లైక్ ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకున్నప్పుడు వేరే వాటి మీదకి వెళ్ళకూడదు. మన స్కిల్ నేర్చుకుందాం అనుకున్నప్పుడు సింపుల్గా ఫాస్ట్గా మనకి కొన్ని వేరే వాటి మీదకి ఇంట్రెస్ట్ వస్తుంది. అలా ఎలాగంటే ఇప్పుడు మీరు ఫోటోగ్రఫీ ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, లేదా ఫోటోగ్రఫీ మీకు సడన్గా ఎడిటింగ్ మీదకి వెళ్ళిపోయింది, ఫోటోగ్రఫీ వద్దు ఎడిటింగ్ అంటారు. అలా షిఫ్ట్ అవ్వకుండా మీరు క్లియర్ గోల్ అనేది నేర్చుకోవాలి. మీకు వేరే వాటి మీద నాలెడ్జ్ పెంచుకోవడం అది సెకండరీ. మీ గోల్ ఏదైతే ఉందో, మీ స్కిల్ ఏదైతే ఉందో అది క్లియర్గా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ప్రాక్టీస్ రెగ్యులర్లీ. మీరు ఏదైతే స్కిల్ నేర్చుకుంటున్నారో వాటిలో ఉన్న ఇంపార్టెన్స్ అనేవి మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలి. మీకు వచ్చినా రాకపోయినా మీరు అందులో మాస్టర్ అయినా సరే మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ప్రాక్టీస్ అనేది డైలీ ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి. ఇప్పుడు మీరు నాకు ఇది వచ్చేసిందని చెప్పి దాన్ని వదిలేస్తే దాని మీద గ్రిప్ పోతుంది, లేకపోతే ఇంప్రూవ్మెంట్ పోతుంది. అందుకే మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలి. అందుకే అంటారు కదా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. మ్యానే కాదు ఉమెన్ కూడా పర్ఫెక్ట్. మామూలుగా ప్రాక్టీస్ ఏంటంటే థింగ్స్ని బెటర్గా మారుస్తుంది. సో మీకు వచ్చు అని చెప్పేసి దేన్ని వదిలేకండి. ప్రాక్టీస్ అనేది కన్సిస్టెంట్గా రెగ్యులర్గా చేయండి. ఫీడ్బ్యాక్. ఇప్పుడు చాలా విషయాలకి మనకి ఫీడ్బ్యాక్ దొరకదు. ఎందుకంటే ఇప్పుడు మీరు నేర్చుకున్నారు ఒక స్కిల్, దానికి ఫీడ్బ్యాక్ ఎవరు పడితే వాళ్ళు ఇవ్వలేరు. ఇప్పుడు మూవీస్కి రివ్యూలు ఇస్తారు కదా, అలాగా మీకు మీ స్కిల్కి ఫీడ్బ్యాక్ కావాలంటే అది కొంచెం కష్టం. మీకు ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఎంత బాగా చేయగలుగుతున్నారో మీకు తెలుస్తుంది. కానీ ఫీడ్బ్యాక్ మంచి వాళ్ళ నుంచి తెచ్చుకోవడం కూడా కష్టమే, దీన్ని కొంచెం కష్టపడాలి. సో ఫీడ్బ్యాక్ ఏంటంటే మీ చుట్టుపక్కల ఎవరైతే మీరు నేర్చుకునే స్కిల్లో కొంచెం బెటర్గా ఉన్నారో, మంచి పొజిషన్లో ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అవ్వండి, లేదా ఆన్లైన్లో ట్రై చేయండి. ఆన్లైన్లో కొంతమందికి ఛానల్స్ ఉంటాయి, అలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళని అప్రోచ్ అవ్వండి. అలా
వాళ్ళతో కొంచెం మంచిగా బాండింగ్ పెంచుకొని జస్ట్ ఫీడ్బ్యాక్ అడగండి. ఫీడ్బ్యాక్ అనేది ఇంపార్టెంట్. మీ వర్క్ ఎలా ఉందో మీకు తెలుస్తుంది. లాస్ట్ వన్ ఏంటంటే జాయిన్ కమ్యూనిటీ. ఏదో ఒక కమ్యూనిటీలో, మీ స్కిల్కి సంబంధించిన కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. అది మోర్ ఓవర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఫీడ్బ్యాక్ అన్నాను కదా, అలా మీరు కమ్యూనిటీలో జాయిన్ అయితే మీకు ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా వస్తుంది. ప్లస్ మీకు తెలియని విషయాలు చాలామంది నేర్పిస్తారు. ఇప్పుడు మీ చుట్టూరు మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ చేస్తున్న వాళ్ళే మీ చుట్టూరు ఉంటే మీకు ఆ వర్క్ ఇంకా బెటర్గా ఉంటుంది. మీ వర్క్ చేయడంలో కానీ దాని తర్వాత వచ్చే రిజల్ట్స్లో కానీ దాని ఎఫెక్ట్ అనేది ఇంకా బెటర్గా ఉంటుంది. అందుకే ఒక కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మీ స్కిల్కి తగ్గ కమ్యూనిటీలో చాలామంది పెయిడ్ కోర్సులు చేస్తూ ఉంటారు. ఆ పెయిడ్ కోర్సులు అయ్యే వరకు కమ్యూనిటీస్ ఉంటాయి. అలా కానీ లేకపోతే చిన్న చిన్న వాళ్ళని, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఒక కమ్యూనిటీగా ఏర్పరచుకొని ఒక కమ్యూనిటీలాగా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సింపుల్ టాపిక్, అందుకే సింపుల్గా చెప్పాను. నేను ఏదన్నా డిఫరెంట్గా వీడియో చేసినప్పుడు, అది డిపెండెన్సీ కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ, నేను ఏదైనా మెడిటేషన్, యోగా గురించి వీటి గురించి చెప్పినప్పుడు అవన్నీ మీకు ఇంపార్టెంట్. ఎందుకు అంటే చెప్పాను కదా, మీకు పేషెన్స్ లేదు, మీరు ఏ పని చేయలేరు. మీరు ఏదైనా పని చేయాలి అంటే అన్ని ఆస్పెక్ట్స్లో, మీ లైఫ్లో జరుగుతున్న అన్ని ఆస్పెక్ట్స్ని మార్చాలి, చేంజ్ చేయాలి. అందుకే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క చేంజ్ గురించి చెప్తున్నా. ఒక్కో వీడియోలో మీరు ఫిజికల్గా చేంజ్ అవ్వాలి, ఒక్క వీడియోలో మీరు మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి, ఒక్క వీడియోలో మీరు బిహేవియరల్ చేంజ్ అవ్వాలి. మీరు డిపెండ్ అయ్యే ఆ డిపెండెన్సీ అనేది తగ్గించుకోవాలి. అలా మీరు ఒక్కో వీడియోలో చెప్పింది డిఫరెంట్గా ఉండొచ్చు. అదే చెప్తున్నా, మీరు స్కిల్ నేను నేర్పిస్తాను అని చెప్పలేదు. 30 days ఛాలెంజ్లో ప్రతి వీడియో మీకు ఇంపార్టెంట్ లాగా చేస్తా. 30 days తర్వాత మీరు ఖచ్చితంగా ఏదైనా స్కిల్ నేర్చుకోవడం పూర్తయిపోయినా కానీ మంచిదే, లేదా అప్పుడైనా నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు 30 days ఛాలెంజ్ తర్వాత. దాని తర్వాత మీకు కన్సిస్టెన్సీ పెరుగుద్ది, డిసిప్లిన్ పెరుగుద్ది, మీరు ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఏదన్నా వర్క్లో స్కిల్డ్ అయితే. అది మన నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.